హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిడ్స్ కుకింగ్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలో 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్, ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్, పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉంటుందో అది మనం క్యాబేజీని చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ పిండిని క్యాబేజీ దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ మాత్రం యాడ్ చేయకండి, ఎందుకంటే క్యాబేజీలోనే చాలా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం ఉండదు. ఇందులో కొద్దిగా జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మాత్రం అస్సలు కొంచెం కూడా ఎద్దు చూడండి ఎలా అవుతుందో, వాటర్ ఊరుతూనే ఉంటాయి అన్నమాట. అందుకే వాటర్ వేయొద్దు, అలాగే ఉంటే కరెక్ట్ కంటెస్టెంట్ వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు కొంచెంగా వేడైన ఆయిల్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి తిప్పేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి ఇలా అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇప్పుడు తీసేసేయాలి. ఇంకేముంది ఫ్రెండ్స్, సింపుల్గా ఇంట్లో వర్షం పడప్పుడు తినడానికి సింపుల్గా రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిడ్స్ కుకింగ్ ఛానల్.